నమాజ్ ద్వారా, జకాత్ ద్వారా అల్లాహ్ యొక్క సహాయం పొందండి అని మన ఖురాన్‌లో చాలా చోట్ల వస్తుంది. చూడండి, మనం నమాజ్ ఎప్పుడూ కూడా వదలకూడదు. ఎప్పుడు ఏ నమాజ్‌ని వదలకూడదు. ప్రతి నమాజు మనం చేసుకోవాలి. దానివల్ల మనలో ఉన్న ఒక చెడు పోయి మంచి యొక్క ఇది వస్తుంది. ఒకవేళ మనం ఎన్ని నమాజులు చేసినా మనలో మంచి రాలేదంటే, విశ్వాసం రాలేదంటే, మనం కరెక్ట్‌గా నమాజు చేయలేనండి. మరి జకాతు, మనం జకాతు చెల్లించవలసిన విధి అని స్త్రీ పురుషులు కూడా ఇద్దరికీ చెప్పడం జరిగింది. అంటే చెప్పడం జరిగింది కానీ అది ఎక్కువ తక్కువ అని ఎక్కడ మనకి చెప్పలేదు. మనకి ఎంత తోస్తే అంత, మన నిత్యావసరాలు పోగా మనకి ఎంత తోస్తే అంత జకాతు చెల్లించడం విధి. ఖచ్చితంగా మనం వృధా ఖర్చు నుండి దూరంగా ఉండి సరైన యొక్క ఖర్చులు ఏదైతే ఉన్నాయో అవి ఖర్చు చేసి అనాథలకి, నిరుపేదలకి ఇవ్వడం అన్నది మనకి విశ్వాస యొక్క ఉత్తమ లక్షణం. కాబట్టి నమాజ్‌ని వదలకండి, జకాత్‌ని కూడా వదలకండి.